రాష్ట్రంలో కేవలం డబ్బులిస్తే సరిపోతుంది, అభివృద్ధి చేయను అనుకున్న జగన్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ పాటిబండ్ల రామకృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కోరుకుంటున్నారని ఓట్ల ద్వారా కూటమికి ఘన విజయాన్నిచ్చి తెలియజేశారన్నారు. పోలవరం త్వరితగతిన పూర్తి చేయడానికి, అలాగే రాజధాని అమరావతి అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నామన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబుకు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే తెనాలి నుండి భారీ మెజారిటీతో గెలుపొందిన నాదెండ్ల మనోహర్కు, గుంటూరు ఎంపీగా ఘన విజయాన్ని సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, కొత్తపల్లి యోగానంద కిషోర్, యశ్వంత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న జూన్ 4వ తారీఖు మనందరం ఎదురు చూసిన ఫలితాలు వచ్చేసినాయి. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ఎన్డీఏ సర్కార్, అదేవిధంగా దేశంలో కూడా మూడోసారి ఏదైతే గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు 3 సార్లు ప్రధానమంత్రిగా చేశారో ఆ రికార్డుని బద్దలు కొడుతూ నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రిగా అవబోవటం, ఇది నిజంగా ఈ దేశానికి, రాష్ట్రానికి కూడా శుభసూచకంగా భావిస్తా ఉన్నాం. అదేవిధంగా పాలకులు ఈ రోజుకైనా తెలుసుకోవాల్సిన విధంగా ప్రజలు మనకి ఓటు ద్వారా తీర్పు చెప్పారు. అభివృద్ధి అనేది పక్కన పెట్టి కేవలం ప్రజలకు పథకాల పేర్లతో డబ్బులు ఇస్తే ప్రజలు ఓట్లేస్తారు అని ఎవరైతే భావిస్తా ఉన్నారో వారందరికీ కూడా ఈ తీర్పు ఒక చెంపపెట్టు లాంటిది. ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతూనే అభివృద్ధిని కూడా తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు ప్రజలు. కాబట్టి ఈ ప్రజల యొక్క నమ్మకాలు ఒమ్ముపోకుండా ఈ రాష్ట్రానికి రాజధాని అయిన అమరావతి, ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైనదైన పోలవరం, ఈ రెండూ కూడా పూర్తి చేయడానికి భారతీయ జనతా పార్టీ యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుందని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రజల కళల్ని ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారికి కూడా 50,000 మెజారిటీ, దాదాపుగా అత్యధిక మెజారిటీ, వాటి వరకు తెనాలిలో ఎవరికి రాలా, ఇంత మెజారిటీ ఇచ్చిన ప్రజలందరి యొక్క ఆశల్ని అభివృద్ధి ద్వారా ముందుకు తీసుకెళ్తారని కూడా కూటమి తరపున మేము తెలియజేస్తూ, మరొకసారి ఈ విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎదురు చూస్తున్నటువంటి ఎలక్షన్ ఫలితాల గురించి నిన్న భారతదేశంగా ఉన్న ప్రపంచం మొత్తం చూసినాక అందరూ చాలా సంతోషంగా కేంద్రంలో ఎన్డీఏ విజయవంతంగా ఎక్కువ సీట్లు రావడం, అనుకున్నన్ని సీట్లు కొద్ది తగ్గినా కానీ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేకుండా చేయటం, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఊహించినటువంటి ఫలితాలు రావటం, అదేవిధంగా మన తెనాలి నియోజకవర్గానికి వచ్చే లోపల ఈ మనోహర్ గారు కూడా ఊహించినటువంటి మంచి మెజార్టీతో దగ్గర 50,000 దగ్గర రావడం అంటే ఇది తెనాలిని రికార్డు సృష్టించినట్టయింది. దీనికి పూర్తిగా మన తెనాలి నియోజకవర్గంలో గాని, అదేవిధంగా రాష్ట్రంలో గాని, అదేవిధంగా కేంద్రంలో గాని కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా బీజేపీ తరఫున అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.